చేశారు. ఆసుపత్రి మేనేజింగ్ వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. చీరాల నియోజకవర్గం వేటపాలెంలో SBI బ్యాంకు పక్కన ఉన్న పెద్ద మసీదు ఈద్గాలో సరైన సదుపాయాలు లేకపోవడంతో స్థానిక ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పవిత్ర స్థలాన్ని పరిశుభ్రంగా ఉండాల్సిన కమిటీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ముస్లిం మైనారిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీకి చెందిన ట్రాక్టర్ చిన్నపాటి మరమ్మతులు ఉన్నప్పటికీ వినియోగంలో లేకుండా వదిలేయడంతో ప్రజాధనం వృధా అవుతోందని వారు విమర్శిస్తున్నారు. ఈ దాన్ని శుభ్రపరిచి నమాజ్ నిర్వహణకు అనువుగా తీర్చిదిద్దాలని స్థానిక ముస్లిం సోదరులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. అలాగే ఈ పవిత్ర స్థలాన్ని అందరికీ అందుబాటులో ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం నెమలి శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో వివాదం చోటు చేసుకుంది. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య పట్టు వస్త్రాల పంచాయతీ జరిగింది. కేశినేని చిన్ని చేతుల్లోనే పట్టు వస్త్రాలను కొలికపూడి లాక్కున్నారు. కొలికపూడి చర్యతో ఎంపీ కేశినేని చిన్ని టీడీపీ నేతలు కంగుతిన్నారు. కొలికపూడిని ఎంపీ చిన్ని వర్గీయులు అడ్డుకోబోయారు. దీంతో ఒక్కసారిగా ఆలయ కమిటీ భక్తులు అయోమయానికి గురయ్యారు. ఎమ్మెల్యే కొలికపూడి చర్యతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మనమంతా ఈరోజు ఈ కళ్యాణం తిరిగించడానికి వచ్చాము. దయచేసి ఎవరు కూడా మాట్లాడుకోవద్దు. స్వామి కార్యక్రమం మనమంతా ఈరోజు ఈ కళ్యాణం తిరిగించడానికి వచ్చాము. దయచేసి ఎవరు కూడా తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా విజయవాడలో నిన్న ఉదయం నుండి 30 గంటలు ధర్నా చేస్తున్న వేలాది మంది అంగన్వాడీలు నిద్రిస్తుండగా మంగళవారం తెల్లవారుజామున ధర్నా చౌక్లో వారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని 10 వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. అరెస్టు చేసిన అంగన్వాడీలను, వారి నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. అద్దంకి పట్టణం కొత్తరెడ్డిపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలను మాజీ మంత్రి పేర్ని నాని, ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు కలిసి సందర్శించారు. కొండ వార్షికోత్సవ తిరునాళ్ల సందర్భంగా శ్రీ పవనాంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల దేవస్థానాలలో నాయకులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జ్
చుండూరి రవిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీరును ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు కనీస వేతనంగా 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో ధర్నా నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు శిబిరంపై దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకోవడం అమానుషమని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు వసంతరావు, బాబురావు, లింగం జయరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం మండలం అంపోలు గ్రామానికి చెందిన క్యాన్సర్ బాధితుడు ఉట్ల హేమంత్ కుమార్ చౌదరి నారాయణ కాలనీ యువత ఉదారత చాటుకున్నారు. స్నేహితులు అందరం కలిసి సమకూర్చిన 10,116 రూపాయల ఆర్థిక సహాయాన్ని హేమంత్ కుటుంబ సభ్యులకు అందించారు. మనసున్న దాతలు సహకరించాలని వారంతా కోరారు. ఈ కార్యక్రమంలో నక్క గోవింద్, శ్రీనివాసరావు, మహంతి, సూర్య, జనార్దన్, పవన్, కిరణ్, మౌలి, హేమంత్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మాకేమైనా పాసిబిలిటీ తప్పకుండా వచ్చేస్తాయి. యాక్చువల్లీ ప్రాబ్లమ్ అంటే సార్ కంటిన్యూ టు మై స్టడీ. సో 8th క్లాస్లోనే నా స్టడీ స్టాప్ అయిపోయింది సార్. మా అక్క ఉంది, ఆ టైంలోనే అక్కడికి పెళ్లి చేయడము. సో మచ్ రెస్పాన్సిబిలిటీ. నాన్నగారు కూడా పెద్దగా అంటే ఉండేది కాదు సార్. అర్లీ టైంలోనే రిటైర్మెంట్ కూడా అయిపోయింది. సో ఏ కంపెనీ సో ఆన్ డ్యూటీలోనే కంటిన్యూ ఉంటుంది సార్. సో ఫస్ట్ కరోనా ఇప్పుడు స్టార్ట్ అయింది సార్. ఈ ప్రాబ్లము నేను డ్యూటీలోనే ఉంటుండగా వామిటింగ్ అయింది సార్. వామిటింగ్ అవ్వడము నేను కొద్దిగా కేర్లెస్ చేశాను. ఎందుకంటే పరిస్థితి ఉండాలి సార్ యాక్చువల్లీ అంటే మేము యాక్చువల్లీ నిన్న మార్నింగ్ అనుకున్నాం దీనికోసం. నిన్న మార్నింగ్ అనుకున్నాం, మాకు టైం లేదు. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే మాకు ఏం పాసిబిలిటీ ఉంది మీకు యాక్చువల్లీ మీకు ఇబ్బంది ఉన్నాం, మేము చేస్తాం, వీలైనా చేస్తాం. బట్ మాకు టైం లేదు. నేను మార్నింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని, వారికి ఇచ్చిన హామీలను అమలుపరచాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొజ్జాడ యుగంధర్ కోరారు. శ్రీకాకుళం జిల్లా నిరసనపేట మండల కేంద్రంలో ఆయన పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం వారిని మోసం చేస్తోందని వారు తీవ్రంగా విమర్శించారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు ఆర్ అరవింద్, ఎన్ సాంబశివరాజు, వై వేణు, భాస్కర్, వాసు, రాము తదితరులు పాల్గొన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. 2 సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి స్థాయిలో నిరుద్యోగులకి గాలి వదిలేయడం జరిగింది.
ఈరోజు ఫిబ్రవరి 13వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలైనా జరిగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20 నెలలు కావస్తున్నా కూడా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు అమలు చేసే నేపథ్యం ఎక్కడ కూడా కనిపించలేదు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు బాబుస్తే జాబ్ గ్యారంటీ అనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా సూపర్ 6 హామీలలో అమలులో చూసినట్టుగైతే మేము రాగానే అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామన్నారు. అసలు బాబుస్తే భవిష్యత్తు గ్యారంటీ, బాబు ష్యూరిటీ అన్నారు. అసలు ఎవరికి భవిష్యత్తుకు గ్యారంటీగా కూటమి ప్రభుత్వం నిలిచిందో చెప్పాలని ఆలోచించగా మేము అడుగుతా ఉన్నాం. 20 నెలల కాలం గడుస్తున్నా సరే ఈ రోజు కూడా వాళ్ళకి న్యాయం చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. అదే విధంగా చూసుకున్నట్టయితే ఆ రోజు చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలోని వైసీపీకి చెందిన మైనార్టీ నాయకులు నజీర్తో పాటు సుమారు 50 మైనార్టీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. వారికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆకర్షితులై పార్టీలోకి వైసీపీ నాయకులు చేరడం జరిగిందన్నారు. కొత్తపేటను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. కొత్తపేటలో తెలుగుదేశం పార్టీ జెండా మాత్రమే ఎగిరేలా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్, మున్సిపల్ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేష్, కడ అడ్వైజర్ మెంబర్ రాజ్ కుమార్, మాజీ ఏఎంసీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్, చిత్తూరు జిల్లా పార్లమెంటు కార్యదర్శి జయలక్ష్మి, క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్, యూనిట్ ఇన్ఛార్జ్ ముఖేష్, షాదీ మహల్, చైర్మన్ సర్దార్ బాషా, ఆన్సర్ బాషా తదితరులు పాల్గొన్నారు. రూపొందించి అందరూ కలిసికట్టుగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకొని మనం చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ సాధించాలని కావాల్సినటువంటి ఏ పనులైతే చేయాలో అటు అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయంగా కూడా అందరినీ ఆహ్వానిస్తూ అందరితో కలిసి పనిచేయడానికి మా తెలుగుదేశం పార్టీ నాయకులు కృషి చేసినటువంటి వారందరికి కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. आज रमजान के महीने में हमारी मस्जिद के मुतवल्ली साहब और पुराने टीडीपी लीडर अपने पुराने घर को वापस हुए हैं और साथ ही साथ यहाँ के जितने भी लोग हैं, हमारा एमएलए और हमारे बहुत इज्जत माफ चंद्रबाबू नायडू की कामों को देखकर और हाजी अंसर साहब दामद फयूज़ुहुम अपने खिदमत को असर अंजाम दे रहे हैं. हम इन तमाम के खिदमत को देखकर, इन तमाम की अच्छाइयों को देखकर इसके और तरक्की करने के लिए चंद्रबाबू के हाथों को आंध्रा की तरक्की को तमाम को अल्लाह ताला तरक्की इनायत फरमाए. वाखिरु दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలు చిత్తూరు జిల్లాలో ఏనుగుల సమస్యను పరిష్కరించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో అలర్ట్ వ్యవస్థ ఏర్పాటు చేశామని చెప్పారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం హనుమాన్ ప్రాజెక్టును చేపట్టింది. మంగళగిరిలో ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా పవన్ మాట్లాడారు. రాష్ట్ర అటవీ శాఖ చరిత్రలో ఇదో కీలక అడుగని తెలిపారు. వన్యప్రాణులు మనుషుల మధ్య సంఘర్షణ తగ్గించేందుకే ఈ ప్రాజెక్టును చేపట్టామన్నారు. Healing and nurturing units of a monitoring aid and nursing of wildlife. GPS tracking system. ఎలా వీటిని హ్యాండిల్ చేయాలనే దాని నుంచి పుట్టిందే ఈ హనుమాన్ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా సరిహద్దు గ్రామాల ప్రజలకి రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకెళ్తాం. వన్యప్రాణుల్ని సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ హనుమాన్ తాలూకు ప్రధాన కర్తవ్యం. ఏదైనా సంఘర్షణ చోటు చేసుకున్నప్పుడు వెంటనే స్పందించడం, వారికి కావాల్సిన ఉపశమన చర్యలు, పరిహారం చెల్లింపు వ్యవస్థల్ని హనుమాన్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. అలాగే పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ
అటవీ శాఖ హనుమాన్ని ముందుకు తీసుకెళ్తాం. 7 వైల్డ్ లైఫ్ అంబులెన్సెస్ ఉన్నాయి. వీటికి అనుసంధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైరిట్లలో 4 వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తాం. ప్రతి వాహనంలో అటవీ రేంజ్ ఆఫీసర్, జంతు వైద్య సిబ్బంది, ట్రైబల్ హెల్పర్స్, గిరిజన సహాయకులు, పారా వెటరేనియన్స్, ట్రైన్డ్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ వెటర్నేరియన్స్, కమ్యూనిటీ బేస్డ్ యానిమల్ వర్కర్స్తో కూడిన పూర్తి స్థాయి వ్యవస్థ ఉంటుంది. గ్రామ స్థాయిలో వన్యజీవి రక్షక్ అని అటవీ శాఖ ఆధ్వర్యంలో తయారు చేస్తూ ఉన్నాం. వీరికి రెస్క్యూ కిట్లు అందిస్తూ ఉన్నాం. గ్రామ స్థాయిలో పాములు మరియు ఇతర జంతువుల నుండి ఎదురయ్యే సమస్యల్ని గ్రామ స్థాయిలోనే పరిష్కరించే విధంగా వారికి శిక్షణ ఇస్తా ఉన్నాం. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హ్యూమన్ యానిమల్ ఈ సంఘర్షణలో జరిగిన నష్టానికి ఎప్పటికప్పుడు పరిహారం కూడా చెల్లించేస్తూ ఉన్నాం. 25-26లో దాదాపు 2107 కేసులు నమోదు కాగా పరిహారం కింద దాదాపు 4 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వన్యప్రాణుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఎక్స్గ్రేషియా, నష్టపోయిన పంటలకు ఇచ్చే నష్టపరిహారం మొత్తాన్ని గణనీయంగా పెంచాం. ముందు 5 లక్షలు ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చాక 10 లక్షలు పెంచాం. భయపడిన వారికి పరిహారం 2 లక్షలు పెంచాం. పశువులు చనిపోతే చంద్రగ్రహణం నేపథ్యంలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అర్చకులు మూసివేశారు. గ్రహణ కాలంలో పాటించాల్సిన శాస్త్రోక్త నిబంధనల ప్రకారం ఆలయ ద్వారాలను తాత్కాలికంగా మూసివేసినట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు. గ్రహణ సమయానికి ముందే స్వామి వారికి నిర్వహించే నిత్య పూజలు, కైంకర్యాలను ముగించి అర్చకులు గర్భాలయ ద్వారాలను మూసివేశారు. ఇక గ్రహణ కాలం ముగిసే వరకు భక్తులకు స్వామివారి దర్శనంతో పాటు అన్ని రకాల అర్జిత సేవలను రద్దు చేశారు. అన్నప్రసాద వితరణ కూడా నిలిపివేశారు. గ్రహణం వీడిన తర్వాత ఆలయ శుద్ధి, సంప్రోక్షణ వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అనంతరం బుధవారం ఉదయం స్వామివారికి విశేష పూజలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా 3వ తారీఖు 3వ నెల 26 నాడు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఇప్పటి నుండి రేపు ఉదయం 3 గంటల వరకు ఆలయం మూసిపడుతుంది. తెల్లారి 4వ తారీఖు 3 గంటల వరకు ఆలయం తెరవబడి ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి తదుపరి అభిషేకములు, అర్చనలు కార్యక్రమం చేసి సుమారు 8 గంటల 35 నిమిషాల వరకు ఆలయ దర్శన భాగ్యం కలుగుతుంది. కావున అందరూ దీన్ని గమనించగలరు. గర్భిణీ స్త్రీలు మాత్రము మనకి ఉదయం మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 47 నిమిషాల వరకు జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరడమైనది. జై శ్రీమన్నారాయణ. సమాజ సేవకు స్ఫూర్తి ప్రదాత డాక్టర్ పైడి సింధూరా అని సాయిబాబా ఈవెంట్స్ జీఈఓ సద్గురు అన్నారు. మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా సాయిబాబా ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఉచిత ఈఎన్టీ వైద్య సేవలను లయన్ డాక్టర్ పైడి సింధూరా సహకారంతో అందించారు. మహిళల కోసం నిర్వహించిన ఉచిత ఈఎన్టీ ఆరోగ్య శిబిరానికి ఆమె అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం మహిళల ఆరోగ్య అవగాహనకు, సామాజిక సేవకు ప్రాధాన్యతను చాటి చెప్పిందని డాక్టర్ పైడి సింధూరా అన్నారు. అడుగు ముందుకేసాం అంతే. సో ఎవరైతే కళాకారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన ఉమెన్స్ డే సందర్భంగా ఈ రోజు మన సింధూరా హాస్పిటల్లో ఫ్రీగా చెకప్ చేస్తున్నాము. సో ఎవరికైనా ప్రాబ్లం ఐడెంటిఫై చేసి వాటిని అడ్రస్ చేస్తాం. సో ఎవరన్నా కళాకారులు ముందుకు రావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.
అందరికీ నమస్కారం. ఈరోజు మన కెరియర్ ఫేర్ జిఓ వాళ్ళు మన సింధూర హాస్పిటల్స్లో ఫ్రీ ఈఎన్టీ చెకప్ అన్నది మనం కెరియర్ ఫేర్ వాళ్ళ ఆధ్వర్యంలో మన హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. సో ఇది కళాకారులందరికీ ప్రోత్సహించే విధానంలో చేద్దామని ఒక అడుగు ముందుకేసాం అంతే. సో ఎవరైతే కళాకారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు మన సింధూర హాస్పిటల్లో ఫ్రీగా చెకప్ చేస్తున్నాము. సో ఎవరికైనా ప్రాబ్లం ఐడెంటిఫై చేసి వాటిని అడ్రస్ చేస్తాం. సో ఎవరన్నా కళాకారులు ముందుకు రావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు మన కెరియర్ ఫేర్ జిఓ వాళ్ళు మన సింధూర హాస్పిటల్స్లో ఫ్రీ ఈఎన్టీ చెకప్ అన్నది మనం కెరియర్ ఫేర్ వాళ్ళ ఆధ్వర్యంలో మన హాస్పిటల్. వేసవి కాలంలోని నీటి ఎద్దడి లేకుండా కృషి చేయడంతో పాటు స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేస్తానని అప్పిరెడ్డిపల్లి సర్పంచ్ వెంకటరెడ్డి అన్నారు. నారాయణపేట మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామంలో వాటర్ ట్యాంకును శుభ్రం చేసి క్లోరినేషన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. ప్రజలు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అర్హులైన పేదవారందరికీ మంజూరు చేసే విధంగా చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అనిల్ కుమార్, శ్రీనివాస్తో పాటు గ్రామ లోతుల నరసింహ పాల్గొన్నారు. ట్యాంకులో అనిల్ కుమార్ నేను నంబర్ నంబర్గా గెలిచిన. ఈరోజు అప్పిరెడ్డిపల్లి విలేజ్లో ఏదైతే మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయో ఆ వచ్చేటటువంటి నీళ్ళని మిషన్ భగీరథ ట్యాంకులో అపరిశుభ్రంగా ఉన్నట్లయితే దాన్ని వెంబడే పైనకి ఎక్కి చూసి దాన్ని క్లీన్ చేసి పరిశుభ్రపరిచి అప్పిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు ఏదైతే మంచి సురక్షితమైన నీరుని అందించాలనే ఉద్దేశంతోన ఈరోజు ట్యాంకులను క్లీన్ చేసి ప్రజలకు నీళ్లను అందించడం కోసం మేము ఈ పని చేసినామని చెప్పి తెలియదు. ప్రధానంగా నీటి సమస్య, ఆ నీటి సమస్య కోసము పాత బోర్లు కానీ అన్నీ రిపేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాటర్ ట్యాంకులు శుభ్రం చేసి స్వచ్ఛమైన నీరుని జనాలకు అందియాలనే ఉద్దేశంతో కొన్ని లీకేజ్లు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని వార్డుల నీటి సమస్య ఉన్నది కాబట్టి అతి త్వరలో ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూ ఒక్కొక్కటిగా నడుపుకుంటూ పోతూ అదేవిధంగా పారిశుద్ధ్యం గురించి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎక్కడైనా జనాలు అందరికీ అవగాహన లేదు, వాళ్ళకు అవగాహన కల్పిస్తూ ఈరోజు మంచి మార్గంలో పోవాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాము. ఇంకోటి అందరి సమక్షంలో మేమంతా కూడా ఒక గ్రామ పంచాయతీ యూనిట్గా అందరికీ మోటివేషన్ చేస్తూ అందరినీ వార్డు సభ్యుల్ని కలుపుతూ అందరం కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లోనే అత్యంత ప్రధాన ఘట్టమైన స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం భక్తుల జయజయధ్వాన మధ్య శాస్త్రోక్తంగా జరిగింది. ఈ పవిత్ర వేడుకలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి పాల్గొన్నారు. దేవస్థాన ఉత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కళ్యాణ వేడుకకు మంత్రి దంపతులు హాజరయ్యారు. ప్రభుత్వం తరపున స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలను నారా లోకేష్ దంపతులు భక్తి శ్రద్ధలతో సమర్పించారు. అంతకుముందు ఆలయ ప్రాంగణానికి చేరుకున్న వీరికి ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక నాయకులు పూర్ణ కుంభముతో ఘనస్వాగతం పలికారు. వేద పండితులు మంత్రోచ్చారణలతో వారికి ఆశీర్వచనాలు అందించారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని కడప జిల్లా రాజంపేటలో సిఐటియు, ఏఐటియుసి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉప అధ్యక్షుడు
చిట్వేలు రవికుమార్, ఏఐటియుసి సహాయ కార్యదర్శి సికిందర్, అంగన్వాడీ ప్రాజెక్టు ఉపాధ్యక్షురాలు టి ఈశ్వరమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పి అంగన్వాడీలపై నిర్బంధ చర్యలకు దిగడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన అంగన్వాడీ సిబ్బంది నాయకులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. సిఐటియు పట్టణ నేతలు పివి రమణ, ఎంవి ప్రసాద్, అంగన్వాడీ కార్యకర్తలు శివరంజని, అమరావతి, మమత, అనురాధ, తులసి, రాజేశ్వరి దంపతులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటియుసి అనుబంధమైన అంగన్వాడీల రాష్ట్ర ఉప అధ్యక్షురాలు ఎన్ సరోజనమ్మ మీడియాతో మాట్లాడారు. ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండించారు. అంగన్వాడీల న్యాయపరమైన డిమాండులను ప్రభుత్వం పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. నిన్నటి రోజున జరిగిన విజయవాడలో అందరూ కూడా అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల ఇక్కడికి తరలి రావడం జరిగింది. మేము ఆ అధికారులకు ఆల్రెడీ వినతి పత్రాల ద్వారా చెలో విజయవాడ గురించి క్లుప్తంగా అధికారులందరికీ కూడా చెప్పడం జరిగినప్పటికీ కూడా అనుకోకుండా 4 గంటల రాత్రుల్లో నిద్రపోయే సమయంలో వచ్చి మహిళలని కూడా చూడకుండా ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన పని. మహిళలు అక్క చెల్లెలారా అమ్మలారా అని చెప్పి 42 రోజులు చేసిన సందర్భంలో కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ కానీ, లోకేష్ గారు కానీ, ఇలా పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా మాట్లాడిన దగ్గరికి వచ్చి అక్క చెల్లెలారా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన ఇప్పుడు ఆ ప్రభుత్వం కూడా ఈ విధంగా చేయడము ఎంతవరకు దుర్మార్గమైన చర్య. ఇది మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తాం. 3 సంఘాల నాయకత్వాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి మాకు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం. మాకు కనీస వేతనం బతకాలన్నా 4 కుటుంబం బతకాలి. అలా ఎలా బతుకుతారని 11,500 కూడా మేము అడుగుతున్నాం. మా ప్రధానమైన డిమాండ్ ఇదేను. మాకు అందరికీ రాష్ట్ర నాయకత్వం పిలిపించి కూర్చొని చర్చించి మాకు ఈ బడ్జెట్ సమావేశంలో కనీస వేతనాలు పెంచాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఏఐటీసీ అనుబంధం అంగన్వాడీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎన్ సరోజనమ్మ. నిన్నటి రోజున జరిగిన మహాధర్నా కాకినాడ రూరల్ కరప మండలం గొరిపూడి గ్రామంలో సీసీ రోడ్డు నిమిత్తం ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి 34 లక్షల రూపాయలు మంజూరు చేసిన వారం రోజుల్లో 3 సీసీ రోడ్లను నాణ్యతతో పూర్తి చేసినట్లు చెప్పారు. ఎన్నో దశాబ్దాలుగా ఈ రోడ్లను ఎవరూ పట్టించుకోకపోయినా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రహదారుల నిర్మాణం జరగడాన్ని గ్రామ కూటమి నాయకులు గండి వెంకటేశ్వరరావు, అణుకుల రాంబాబు, యనమదల వెంకటలక్ష్మి, దొరబాబు స్వాగతించారు. ఎమ్మెల్యే పంతం నానాజీకి తాము అండగా నిలుస్తామని చెప్పారు. నమస్కారం. మరి నా పేరు గండి వెంకటేశ్వరరావు. అలాగే జనసేన మండల ఉపాధ్యక్షుడు అణుకుల రాంబాబు గారికి, మిగతా కార్యకర్తలకు అందరికీ నమస్కారం. మరి మన ప్రీతమ నాయకులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి మరి పంతం నానాజీ గారికి మా గ్రామం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఎందుకంటే అడిగి వెంటనే మరి మా గ్రామం ఎంతో విశాలమైనది, ఇంకా ఎన్నో పొంత రోడ్లు ఉండిపోయినాయి.
ఇవి ఉన్న పొంతలో మాకు సీసీ రోడ్లు కావాలని అడిగిన వెంటనే 3 రోడ్లు 34 లక్షల రూపాయలు MGNRGS నుంచి మంజూరు చేయడం జరిగింది. దాన్ని మరి ఒక వారం రోజుల క్రితమే శంకుస్థాపన చేశాం. ఈ వారం రోజుల్లో కూడా ఈ రోజుతోటి మొత్తం 3 రోడ్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. మరి ఇంతటి అవకాశం ఇచ్చినందుకు మరి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. డైరెక్టర్ మహేష్